పొత్తు లేకపోతే పొయ్యిల నింగలం కూడా అంటుకునేటట్లు లేదు ఏపీలా. సైకిలోళ్ళు షాయి గిలాసోళ్ళు ఒక సోపతైనరు. పువ్వులమ్మ తాజా తాజా పువ్వులో అనుకుంటా కాషాయ పోళ్ళు గదిలొస్తుండ్రు. ఒక దిక్కు వాళ్ళట్లు ఒత్తుకుంటూ వస్తుంటే ఇంకో దిక్కు షెయ్యి గుర్తోళ్ళు కొడవన్లు చేపట్టవే షెల్లెమ్మ కొంగు నడుముకు జుట్టవే షెల్లెమ్మ అనుకుంటా ఎదుర్కోబోతుండ్రు. పాపం జగన్ సార్ ఏం చేస్తాడో ఎట్లా ప్రిపేర్ అవుతాడో. జగన్ సార్ ను ఓటమికి దగ్గర చేయాలని కూటమి గట్టొస్తురట అపోజిషన్ పార్టీలు. ఒక దిక్కు ఇండియా కూటమి, ఇంకో దిక్కు ఎన్డీఏ కూటమి, నడిమిట్లా జగన్ అయిపోయింది పాపం. వాళ్ళు వీళ్ళేమో గానీ సొంత చెల్లె షర్మిల మేడం అయితే అన్నం ఉండగొడుతందుకు అన్ని అస్త్రాలు చేతులు పట్టుకున్నట్టే అనిపిస్తున్నది. ఇగో నిన్ననా ఇయ్యాలనా 20 ఏళ్ల నాడు కమ్యూనిస్టులతో వచ్చిన గ్యాప్ ను ఇన్నేళ్ల కూర్చింది షర్మిలక్క మేడం. సైకిల్ షాయి గిలాస్ తో పొత్తు పెట్టుకోగలైంది, కాంగ్రెస్ ఎర్ర పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తప్పేంది అని విజయవాడలో పొత్తుల మీటింగ్ ఏర్పాటు చేసింది. ఇక పొత్తుకు ఎర్రన్నలు ఓకే అయ్యారట. ఊకే పంతానివై పరిశాన్ అవడు ఎందుకని, సరే ఎన్నిస్తావయ్యమ్మా ఊకలు వెళ్ళేందుకు అనే స్వేచ్ఛను మేడానికే ఇచ్చిరట. ఎన్ని సీట్లలో పోటీ చేస్తాము, ఏడేడ పోటీ చేస్తాము అనేటి సూషాయిగా చెప్పేసిరట. ఏమేం చెప్పాలో అవన్నీ మోమాటం లేకుండా చెప్పిందట షర్మిల మేడం. అయినా మా కమ్యూనిస్టు పార్టీలతో చర్చలు ఎట్లా జరపాలని బాగా తెలుసు. మొన్నటి తెలంగాణ ఎలక్షన్ లో రాజన్న పార్టీకి సపోర్ట్ గా కమ్యూనిస్టులు వస్తారేమని సీదా వాళ్ళ ఆఫీస్కి పోయి వాళ్ళతోనే బైసై వచ్చింది కదా. అదే అనుభవం తోటి ఏపీ పొత్తుల చర్చలు కూడా సక్సెస్ అయితట్టు మాట్లాడిందట. బరిలో నిలబడ్డే సొంతం అన్నైనా సరే ఎవరైనా సరే ఓడగొట్టుడే నా లక్ష్యం అని ఎర్రనలతో చెప్పిందట. స్పెషల్ స్టేటస్ కోసం రాజీనామా చేస్తా అన్న ముఖమేనా మా అన్నది అని వాళ్ళ ముంగట్నే సూటిగా ప్రశ్నించిద్దని అంటున్నారు. రాజధానిని తాకట్టు పెట్టిన వాళ్ళని రాజధాని దాటిదాకా తరిమి కొట్టాలి, దానికి మీ సపోర్ట్ అవసరమని కమ్యూనిస్టులతో ఖరాఖండిగా ముచ్చట పెట్టిందట.